వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆర్కియాలజీ అధికారులకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక నేతలు అధికారులతో కలిసి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 ఏళ్లకు పైగా ఘన చరిత్ర గల అపురూప ఆలయాన్ని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేపట్టారు. 10-11వ శతాబ్దాల మధ్య చోళులు నిర్మించిన ఆలయంలో అప్పటి ఆలయ ప్రాచీనమంతా దెబ్బతినకుండా 1000 ఏళ్ల శిల్పకళా నైపుణ్యం చెక్కు చెదరకుండా ఉన్నవి ఉన్నట్లుగా పునర్నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్కియాలజీ అధికారులు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వారసత్వ సంపదగా అందించిన ఈ చారిత్రాత్మక ఆలయాన్ని అత్యంత అపురూపంగా, ప్రాచీనత దెబ్బతినకుండా ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందిస్తాం. సంకల్ప బలం, కార్యసిద్ధితో ఆలయ పునర్నిర్మాణాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ధూప దీప నైవేద్యం స్కీమ్ ద్వారా 6170 ఆలయాలకు ప్రతి నెల ఒక్కొక్క ఆలయానికి 10,000 చొప్పున అందిస్తున్నాం. సంవత్సరానికి 74 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేస్తున్నామని, అలాగే ఆలయాల పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 706 ఆలయాలకు 832 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టాం. టీటీడీ ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా శ్రీవాణి భజన మందిరాలను గ్రామాల్లో నిర్మిస్తున్నాం. సైడ్ జరగండి, ఆగండి. వెనకాలకి కొత్త ఆలయాలకి శ్రీకారం చుడితే ఇప్పుడు 706 ఆలయాలని 832 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేసేటువంటి కార్యక్రమాలు. వీటన్నిటితోటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయ శాఖ 2 సంవత్సరాల లోపల 5,000 భజన మందిరాల నిర్మాణం చేయాలని ఒక్కొక్కటి 3 రకాలుగా పెట్టాం. 20 లక్షల రూపాయలు ఒకటి, 30 లక్షల రూపాయలు ఒకటి, 40 లక్షల రూపాయలు ఒక రకం. 5 నుంచి 7 సెంట్ల స్థలం ఇస్తే 20 లక్షలు, 9 నుంచి 12 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షలు, 15 సెంట్లకు పైన ఉంటే అది 40 లక్షలు. ఈ రకంగా ప్రహరీ నిర్మాణంతో ఇవాళ 5,000 భజన మందిరాలు రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే నిర్ణయం తీసుకొని నిధులు ఇచ్చి దీనికి అయ్యే ఖర్చు 750 కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల ఏర్పాట్లు, ఆలయాల పునర్నిర్మాణం, పురాతనమైన ఆలయాలు ఇవన్నీ చేస్తూ రాబోయేటువంటి 2027 జూన్ 26 నుండి జూలై 7వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది.
ఈ గోదావరి పుష్కరాలు వరుస క్రమంలో ఇది 3వ దఫా చూస్తే ఈ 3 దఫాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండి పుష్కరాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఈయనొక్కడే ఉంటాడు. ఇది అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమం. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి 2028 జూన్ మాసంలో. దీనికి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండి నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్ని దఫాలుగా ఒక 12 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరం 3 దఫాలు అంటే 36 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలన అందించడానికి ఒక పరిపాలనా దక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వారికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సు, ఆయన సిద్ధేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఆయన శక్తే ఆ యొక్క సంకల్ప బలం సిద్ధించింది. కాబట్టి 3 వరుస పుష్కరాలకి ఆయనే ముఖ్యమంత్రి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.